అందానికి అలంకరణకు పక్షుల ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది. కానీ వాటిలో కొన్ని తమ అందాన్ని దాచిపెట్టి మరెన్నో రహస్యాలను తమలో దాచుకుంటాయి. ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన 10 పక్షుల కథలు మీకు తెలుసా? ఇవి కేవలం అందమైనవి మాత్రమే కాదు, కొన్ని అద్భుతమైన డాన్సులు చేస్తాయి, మరికొన్ని అసాధారణమైన గూళ్లను నిర్మించుకుంటాయి. ప్రతి పక్షి వెనుక ఒక ప్రత్యేక కథ ఉంటుంది. ప్రపంచంలో అత్యంత అందమైన ఈ పక్షుల అసాధారణ ప్రవర్తనలు, అవి నివసించే ప్రదేశాల గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజు మనం ఈ ప్రత్యేకమైన అరుదైన పక్షుల అందాన్ని మాత్రమే కాదు, వాటి వెనుక దాగి ఉన్న మరెన్నో అద్భుతమైన వాస్తవాలను కూడా తెలుసుకుందాం. నంబర్ 10, స్నోవీ ఔల్. మన జాబితాలో 10వ పక్షి హ్యారీ పోటర్ సినిమాలో హెడ్వింగ్ అనే పేరుతో బాగా ప్రాచుర్యం పొందిన స్నోవీ ఔల్. ఈ పక్షి ఆర్కిటిక్ టాండ్రాలో ఉంటుంది. చాలా చలితో కూడిన వాతావరణాన్ని తట్టుకునేందుకు దీనికి చాలా ఎక్కువ ఈకలుంటాయి. అందుకే ఇది బరువుగా ఉండే పక్షి జాతులలో ఒకటిగా పరిగణించబడుతోంది. చాలా గుడ్లగూబల మాదిరిగా కాకుండా స్నోవీ ఔల్ పగటిపూట ఎక్కువగా వేటాడుతుంది. ఆర్కిటిక్ ప్రాంతంలో వేసవిలో నిరంతర సూర్యరశ్మి ఉండడం వల్ల ఇది పగటిపూట వేటాడేందుకు అనుగుణంగా మారింది. ఇవి ఆహారం దొరకనప్పుడు వేల మైళ్లు ప్రయాణిస్తాయి. కొన్నిసార్లు దక్షిణ కెనడా మరియు ఉత్తర యునైటెడ్ స్టేట్స్ లోకి కూడా వెళ్తాయి. అరుదైన పక్షులలో ఇది ఒకటి అయినప్పటికీ దాని అందమైన రూపం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. నంబర్ 9, పర్పుల్ బ్యాక్డ్ ఫెయిరిన్. మన జాబితాలో 9వది పర్పుల్ బ్యాక్డ్ ఫెయిరిన్. ఆస్ట్రేలియాలోని పొడి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే అందమైన చిన్న పక్షి ఇది. వేసవి కాలంలో ఈ మగ పక్షులు చాలా ఆకర్షణీయంగా మారతాయి. అవి తమ అందమైన ఈకలను ఆడపక్షులకు చూపించి వాటిని ఆకట్టుకుంటాయి. కానీ శీతాకాలంలో అవి సాధారణ గోధుమ రంగు ఈకలకు మారతాయి. ఈ పక్షులు ఎక్కువగా చిన్న చిన్న గుంపులుగా ఉంటాయి. ఈ గుంపులోని ఇతర పక్షులు కొత్త పిల్లలను పెంచడానికి సహాయపడతాయి. అవి తమ గుడ్లను వేటాడే జంతువుల నుంచి రక్షించుకోవడానికి దట్టమైన పొదలలో తమ గూళ్లను నిర్మించుకుంటాయి. చిన్నవైనప్పటికీ అవి చాలా చురుగ్గా అప్రమత్తంగా ఉంటాయి. పురుగులు మరియు ఇతర చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ఈ పక్షి అంతరించిపోయే స్థాయిలో లేనప్పటికీ వాటి నివాసానికి హాని జరుగుతోంది. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది. నంబర్ 8, మలగాసి కింగ్ఫిషర్. మన జాబితాలో 8వది చాలా ప్రత్యేకమైన మలగాసి కింగ్ఫిషర్. ఈ అందమైన నీలిరంగు పక్షి కేవలం మడగాస్కర్, మాయోట్, కొమరోస్ దీవులలోని మడ అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది. దాని పదునైన ముక్కు మరియు ఎరుపు కాళ్లు దాని ప్రత్యేకత. ఇది చిన్న చేపలను, నీటి కీటకాలను వేటాడుతుంది. దాని వేటాడే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. నీటిపైకి దూకి వేగంగా తన ఆహారాన్ని పట్టుకుంటుంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ పక్షి తన గూడును ఇసుకలో తవ్వుకుంటుంది. దాని గూడులో చేపల ఎముకలు మరియు ఇతర చిన్న చిన్న కీటకాల శరీర భాగాలను ఉంచుతుంది. ఇది నిశ్శబ్దంగా ఉండే పక్షి కాదు. తన గూడు సమీపంలో పదే పదే సిక్ సిక్ అనే పిలుపులతో శబ్దం చేస్తుంది. అలా చేయడం వలన దాని ఉనికిని చాటుకుంటుంది. ఈ పక్షి అంతరించిపోతున్నది కానప్పటికీ దాని నివాసానికి హాని జరుగుతోంది. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం మనకెంతో ఉంది. నంబర్ 7, బ్లాక్ బిల్డ్ స్ట్రీమర్ టెయిల్. మన జాబితాలో 7వది బ్లాక్ బిల్డ్ స్ట్రీమర్ టెయిల్. జమైకాకు చెందిన ఈ అరుదైన పక్షి తన తోకకు సంబంధించిన ప్రత్యేకమైన లక్షణానికి ప్రసిద్ధి చెందింది. మగ పక్షికి దాదాపు 15 నుండి 18 సెంటీమీటర్ల పొడవు గల నల్లటి తోక ఈకలు ఉంటాయి. అవి ప్రవహించే ప్రవాహంలా కనబడతాయి. అవి శరీర బరువు కన్నా చాలా ఎక్కువ. ఈ పక్షి పువ్వుల నుంచి తేనెను తాగుతుంది. కీటకాలను కూడా తింటుంది. ఇది గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. మగ పక్షి తమ ప్రాంతాన్ని చాలా దూరం వరకు రక్షిస్తుంది. ఆడపక్షిని ఆకర్షించడానికి ఎన్నో విన్యాసాలు కూడా చేస్తుంది. అయితే ఈ పక్షులు మానవ నివాసాలకు సులభంగా అలవాటు పడతాయి కాబట్టి వాటికి నివాసం కోల్పోయే ప్రమాదం లేదు. జమైకా యొక్క జాతీయ పక్షిగా దీనిని రక్షించడంలో ప్రజలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. నంబర్ 6, కోస్టాస్ హమ్మింగ్ బర్డ్. కోస్టాస్ హమ్మింగ్ బర్డ్ ఇది దక్షిణ అమెరికాలోని ఎడారి ప్రాంతాల్లో నివసించే వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు అలవాటు పడి రాత్రిపూట శరీరం చల్లబడకుండా ఉండేందుకు ఒక రకమైన హైబర్నేషన్ స్థితిలోకి వెళ్తుంది. దీన్నే టార్పర్ అంటారు. ఈ స్థితిలో వాటి హృదయ స్పందన రేటు 5 to 900 నుండి 50 BPM కు పడిపోతుంది. మగపక్షి తన ప్రకాశవంతమైన ఊదా రంగు మెడ ఈకలతో ఆడపక్షులను ఆకర్షిస్తుంది. ఆడపక్షి తన గూడును చెట్ల కొమ్మలపై లేదా ఇసుకలో నిర్మించుకుంటుంది. ఈ పక్షులు ఎక్కువగా పూల నుంచి తేనె, కీటకాలను తింటాయి. ఇవి ఒక పూల తోటలో ఉన్నప్పుడు తమ ఆహారాన్ని త్వరగా తీసుకుంటాయి. అయితే కోస్టాస్ హమ్మింగ్ బర్డ్ జనాభా స్థిరంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నివాస స్థలాల నాశనం, విదేశీ మొక్కలు పెరగడం వల్ల అది ప్రమాదంలో పడుతోంది. ఎడారి ప్రాంతాలను కాపాడడం వల్ల దీనితో పాటు ఎన్నో పక్షులకు మనం సహాయపడగలం. నంబర్ 5, రెయిన్బో బీ ఈటర్. మన జాబితాలో 5వ పక్షి ఇంద్రధనస్సు రంగుల రెయిన్బో బీ ఈటర్. ఈ అందమైన పక్షి ఆస్ట్రేలియాకు చెందినది. ఆకుపచ్చ, నీలం, నారింజ మరియు పసుపు వంటి రంగులతో ఇది నిజమైన ప్రకృతి కళాఖండంలా కనిపిస్తుంది.
ఇది తమ ఆహారంలో ముఖ్యంగా తేనెటీగలు, కందిరీగలు, ఈగలు మరియు సీతాకోక చిలుకను వేటాడుతుంది. తేనెటీగలను తినడానికి ముందు అది వాటి విషపు సంచులు మరియు ముళ్ళులను తొలగించడానికి ఒక కొమ్మకు రుద్దుతుంది. ఈ పక్షులు ఇసుక నీళ్లపై ఒక పొడవైన తొర్రను తవ్వి అందులో గూడు కట్టుకుంటాయి. కొన్నిసార్లు ఈ తొర్ర 1 మీటర్ వరకు కూడా ఉంటుంది. ఈ పక్షులు ఎక్కువగా గుంపులుగా కనిపిస్తాయి మరియు అవి సహకారంతో గూళ్లు నిర్మించుకుంటాయి. ఒక జత పక్షులు తమ పిల్లలకు ఆహారం అందించేటప్పుడు కొన్ని ఇతర పక్షులు కూడా వాటికి సహాయం చేస్తాయి. ఈ పక్షి అంతరించిపోయే స్టేజ్ లో లేనప్పటికీ మానవ కార్యకలాపాల వల్ల దాని నివాసాలకు హాని జరుగుతోంది. అందువల్ల దానికి సంరక్షించడానికి చర్యలు తీసుకోవడం అవసరం. నంబర్ 4, వైలెట్ క్యాప్డ్ వుడ్ నింప్. మన జాబితాలో 4వది వైలెట్ క్యాప్డ్ వుడ్ నింప్ అనే హమ్మింగ్ బర్డ్. ఇది దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, పరాగ్వే, అర్జెంటీనా మరియు ఉరుగ్వే అడవులలో కనిపిస్తుంది. మగపక్షి మెరిసే వైలెట్ బ్లూ రంగులో ఉంటుంది. ఆడపక్షి మాత్రం కొద్దిగా బూడిద రంగులో ఉంటుంది. ఇది పువ్వుల నుండి తేనె, చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది. వీటి ముక్కు పువ్వుల నుంచి తేనెను సేకరించడానికి అనుకూలంగా ఉంటుంది. వీటి గూడు చాలా ప్రత్యేకమైనది. ఒక గిన్నె ఆకారంలో ఉండే ఈ గూడును మృదువైన పీచుతో, లైకెన్తో కడతాయి. పక్షి పిల్లలు పెరిగే కొద్దీ ఈ గూడు కూడా సాగుతుంది. ఈ పక్షి అంతరించిపోయే స్టేజ్ లో లేనప్పటికీ మానవ కార్యకలాపాల వల్ల దాని నివాసాలకు హాని జరుగుతోంది. అందువల్ల దానిని సంరక్షించడానికి చర్యలు తీసుకోవడం అవసరం. నంబర్ 3, లేజర్ వయోలేటియర్. మన జాబితాలో 3వది లేజర్ వయోలేటియర్ అనే ఒక రకమైన హమ్మింగ్ బర్డ్. దీని చెవుల దగ్గర మెరిసే ఊదా రంగులో ఉండే ప్రత్యేకమైన ఈకలు దీని పేరుకు కారణమయ్యాయి. ఇది కోస్టారికా నుండి బొలీవియా వరకు అండిస్ పర్వతాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో కనిపిస్తుంది. చాలా హమ్మింగ్ బర్డ్ జాతుల మాదిరిగానే ఇది కూడా చాలా వేగంగా ఎగురుతుంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది చాలా చురుకైనది మరియు తన ప్రాంతాన్ని, ఆహార వనరులను కాపాడుకోవడంలో దూకుడుగా ఉంటుంది. ఇది పువ్వుల నుండి తేనె, చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది. వీటి ఆహారంలో ముఖ్యంగా చిన్న కీటకాలుంటాయి. ఇవి వాటి పోషక అవసరాలను తీరుస్తాయి. ఈ పక్షి సాధారణంగానే కనిపించినా దాని నివాసమైన అడవులు, తోటలు తగ్గడం వల్ల దాని జనాభాపై ప్రభావం పడుతోంది. అందుకే ఈ అందమైన పక్షిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతో ఉంది. నంబర్ 2, ఎల్లో థ్రోటెడ్ టుకాన్. మన జాబితాలో 2వది ఎల్లో థ్రోటెడ్ టుకాన్. ఈ పక్షి మధ్య మరియు దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల వర్షారణ్యాల్లో కనిపిస్తుంది. దాని పసుపు గొంతు, రంగుల ముక్కు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. టుకాన్లలో అతిపెద్ద జాతులలో ఇది ఒకటి. దీని ముక్కు చాలా పెద్దదిగా ఉన్నప్పటికీ అది చాలా తేలికగా ఉంటుంది. ఈ ముక్కు వేడిని నియంత్రించడానికి మరియు చెట్ల కొమ్మలపై ఉన్న పండ్లను అందుకోవడానికి సహాయపడుతుంది. ఈ పక్షి పండ్లను ఎక్కువగా తింటుంది. అప్పుడప్పుడు కీటకాలు, చిన్న సరీసృపాలు మరియు పక్షుల గుడ్లు కూడా తింటుంది. ఇది విత్తనాలను వ్యాప్తి చేసే ముఖ్యమైన పక్షి. అయితే వ్యవసాయం మరియు ఇతర మానవ కార్యకలాపాల కోసం అడవుల నరికివేత వల్ల దీనికి తీవ్రమైన ముప్పు ఉంది. ఈ పక్షులు బలహీనమైన పక్షులుగా పరిగణించబడతాయి. నంబర్ 1, బ్లాక్ బేక్డ్ డ్వార్ఫ్ కింగ్ ఫిషర్. మన జాబితాలో మొదటిది ఆసియా వర్షారణ్యాల్లో ఉండే ఒక అద్భుతమైన పక్షి బ్లాక్ బేక్డ్ డ్వార్ఫ్ కింగ్ ఫిషర్. దీనికి ఆరెంజ్ రంగు శరీరం, ముదురు నీలం రెక్కలు, ఎర్రని ముక్కు ఉంటాయి. ఈ పక్షి పేరులో కింగ్ ఫిషర్ అని ఉన్నప్పటికీ ఇది చేపల కంటే ఎక్కువగా కీటకాలు, కప్పలు, బల్లులు మరియు పీతలను వేటాడుతుంది. ఇది నీటి వనరుల దగ్గర నివసించకుండా అడవిలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఈ పక్షులు ఇసుక నేలపై ఒక పొడవైన తొర్రను తవ్వి అందులో గూడు కట్టుకుంటాయి. ఈ గూడు భూమిపై వేటగాళ్లకు కనపడదు. ఇది పక్షి పిల్లలకు రక్షణ కల్పిస్తుంది. ఈ పక్షి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ఎందుకంటే అడవుల నరికివేత వల్ల దాని నివాసాలకు హాని జరుగుతోంది. అందువల్ల దానిని సంరక్షించడానికి చర్యలు తీసుకోవడం అవసరం. ఈ 10 అద్భుతమైన పక్షులలో మీకు ఏది బాగా నచ్చింది? ఈ ప్రపంచంలో మరెన్నో ఆసక్తికరమైన పక్షులున్నాయి. వాటిని మనం ఇంకా తెలుసుకోవాలి. ఈ పక్షుల మనుగడకు, వాటి నివాసాలకు మనం కూడా బాధ్యులం. ప్రకృతి యొక్క అద్భుతమైన వైవిధ్యాన్ని చూసిన తర్వాత మనకు ఒక ప్రశ్న గుర్తుకు రావాలి: మనం వీటిని ఎలా కాపాడాలి అని. మీ అభిప్రాయాలను కమెంట్స్ లో తెలియజేయండి. మీ చిన్న సహాయం కూడా ఈ పక్షులకు ఎంతో ఉపయోగపడుతుంది. మరిన్ని అద్భుతమైన జంతువుల గురించి వాస్తవాలు, కథల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. Thank you for watching.